హాయ్ అండి. ఈరోజైతే సండే స్పెషల్కి సండేకి తగ్గట్టుగా మనం చక్కగా దోశలు వేసుకుందాము. దీనికోసమైతే నేను జొన్నలు, పెసలు, మినపప్పు, కొద్దిగా బియ్యం, ఒక పిరికెడు మెంతులు అవన్నీ ముందు రోజు నైటే నానబెట్టేసి తెల్లారి మిక్సీ చేసి రెడీగా పెట్టాను. ఇప్పుడైతే ప్యాన్ హీట్ చేసుకొని ఒక గంట మనం పిండిని వేసుకొని, పెసరపిండి అనుకోండి, పెసర్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది పెసర దోశ, మల్టీ గ్రెయిన్ దోశ. ఎందుకంటే జొన్నలు ఉన్నాయి, అలాగే మినపప్పు, బియ్యము, మెంతులు అలాంటివి కూడా ఉన్నాయి కాబట్టి మల్టీ గ్రెయిన్ దోశ. ఇదైతే ఫస్ట్ది ప్లెయిన్ దోశ అండి. ప్లెయిన్ దోశ అయితే 1.5 గంట వరకు మనం ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత వేసుకొని చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని సర్కిల్గా దానిపైన ఒక 2 స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకొని చక్కగా దోరగా కాల్చుకోవాలి. ఇది దోశ అన్నమాట, ఇది పెసరట్టు. సో ఇది ఒకవైపు కాలిన తర్వాత దీన్నైతే రెండో వైపుకి ఫ్లిప్ చేసుకొని అటువైపు కూడా చక్కగా కాల్చుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవటమే. దీన్ని ప్లెయిన్ దోశ అన్నాను. రెండవ దానికైతే నేను ఉల్లికారం రెడీ చేశాను. దీనికోసమైతే నేను ఉల్లిపాయలు, జీలకర్ర, అలాగే కారం, ఉప్పు, వెల్లుల్లి ఇవన్నీ కూడా మిక్సీ చేసుకున్నాను అన్నమాట. అలా చేసుకున్న దాన్ని ఉల్లి కారం దోశ అని అయితే మనం చక్కగా చట్నీ లేకుండా కూడా తినేసేయచ్చు. దీనికోసం కూడా ఒక 2 గంటలు లేదా గంటన్నర వరకు ప్యాన్ మీద చక్కగా పిండిని స్ప్రెడ్ చేసుకొని దానిపైన మనం మిక్సీ చేసుకున్న ఉల్లిగడ్డ కారాన్ని చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్నైతే రెండో వైపు కాల్చే పని లేదు కాబట్టి చక్కగా స్పూన్తో తీసుకొని ఈ ఉల్లికారాన్ని చక్కగా దోశ చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని దీన్ని సన్న సెగ మీద, అంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని చక్కగా కాల్చుకోవాలి. అప్పుడు దోరగా కాలుతుంది. సో రెండు వైపులా కాల్చే పని లేకుండా ఒకవైపే దోరగా కాలినప్పుడు ఈ కారం కూడా ఉడికి దీని టేస్ట్ అనేది చక్కగా దోశకి పడుతుంది. దీన్ని ఫ్లిప్ చేయాల్సిన పని లేదు. ఒకసారి కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవడమే. ఇది ఉల్లి కారం దోశ అన్నమాట. బాగుంది కదా, రెడ్డిష్గా, టేస్ట్ కూడా అలాగే అదిరిపోయిందండి. అలాగే ఇంకా మూడవ దోశ, నేను ఇక్కడ 3 రకాల దోశలు చేస్తున్నాను. ఒకటి ప్లెయిన్ దోశ, ఒకటి ఉల్లికారం దోశ. మూడవది వచ్చేసి పెసరట్టు దోశ అన్నమాట. పెసరట్టు అంటే పెసరట్టులో ఉప్మా పెట్టేసి ఉప్మా పెసరట్టు చేసుకుందాం. దీనికోసం ఏం చేశానంటే నేను ముందుగానే ఉప్మాని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. దీంట్లోకి పెసరట్టు ఉప్మాలోకి సేమ్ మనం ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 2 గంటల వరకు పిండి వేసి, మీకు పలుచగా కావాలంటే 1 గంటని స్ప్రెడ్ చేసుకొని సరిపోతుంది. మందంగా కావాలనుకున్న వాళ్ళు 2 గంటల వరకు వేసుకోవాలి, గంట సైజుని బట్టి. సో ఇక్కడ మాత్రం ఈ పెసరట్టుని కొంచెం పెద్దగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను. కొంచెం ఆయిల్ స్పిల్ చేశాను. ఆ తర్వాత దీంట్లోకి మనం ఒక సైడ్ వరకు ఉడికించుకున్న ఆల్రెడీ తయారు చేసుకున్న ఉప్మాని స్ప్రెడ్ చేసుకోవాలి. దీనికోసం అయితే నేను ఇక్కడ గోధుమ రవ్వని తీసుకున్నాను. మళ్ళీ ఇవన్నీ పెసరట్టు, మల్టీగ్రెయిన్స్ ఇవన్నీ కూడా డయాబెటీస్ పేషెంట్స్కి చాలా మంచిది. సో మళ్ళీ బొంబాయి రవ్వ ఎందుకని చెప్పేసి నేను ఇక్కడ గోధుమ రవ్వని తీసుకున్నాను. గోధుమ రవ్వని ఆల్రెడీ మనం కుక్ చేసి ఉప్మా పెట్టుకున్నది ఒక స్పూను తీసుకొని చక్కగా ఒకవైపుకి స్ప్రెడ్ చేయండి. ఇది కూడా మనం సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి దోశ. దీన్ని కూడా మనం రెండో వైపు ఫ్లిప్ చేయాలన్నమాట. తర్వాత ఒక పక్క చక్కగా ఉప్మా స్ప్రెడ్ చేశాక రెండో పక్క ఉల్లికారం, ఇందాక మనం పట్టి పెట్టుకున్న ఉల్లికారం ఉంది కదా, దాన్ని అయితే స్ప్రెడ్ చేశాను. బాగా చక్కగా దోరగా కాలిన తర్వాత దీన్ని సెంటర్కి మడిచేసి ప్లేట్లోకి తీసుకోవడమే. ఇది మన 3 రకాల దోశ టైప్స్ అన్నమాట. మీకు నచ్చితే లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. మినపప్పు, బియ్యం కంటే ఇలా కూడా మనం తినొచ్చు. అందరికీ హెల్దీ అండ్ ఆల్సో మోర్ ఓవర్ వెయిట్ లాస్ ఫుడ్ ఆల్సో. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి.